రెప్ప వేయకుండా మీ బాబాయ్ వంకే చూస్తున్నావే, ఎందుకు? ఈయనకి మాత్రం నాలాగా అందంగా ఎత్తి పళ్ళున్నాయి, కానీ నాన్న పళ్ళు మాత్రం అందంగానే లేవు. ఉండవు, నువ్వు మీ బాబాయ్ నోట్లోంచి ఊడిపడ్డావే, పళ్ళు మాట మొహం అన్నీను. అప్పుడు ఈయన మీకు తెలుసా? తెలుసా? పిచ్చివాడా, ఇక్కడే పెరిగాడు. ఇక్కడ? అక్కడ కాదు, ఇక్కడ. ఇతన్ని పెంచింది నేనే. అది ఒక పెద్ద ప్రేమగాథ. ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు. వయసు పెరగని. ఏమిటి నువ్వు ఏదడిగినా వయసు చాలదని తోసేస్తావు? నువ్వు అడిగేవన్నీ అడల్ట్ ఓన్లీ ప్రశ్నలే అయితే ఆ మాటే అంటాను. అడల్ట్ ఓన్లీ అంటే ఏమిటి? వయస్సు పెరిగిన వాళ్ళకి మాత్రం. అందుకు ఎంత వయసు రావాలి? పూర్వం అయితే 18 సంవత్సరాలు, ఇప్పుడు 10 సంవత్సరాలకి అన్నీ తెలుసుకుంటున్నారే. ఇప్పుడు నాకెంత వయసు? నీకు 5, ఇంకా 5 సంవత్సరాలు పోవాలి. అన్ని సంవత్సరాలు అవుతుందా? దానికి నన్నేం చేయమంటావు? హలో, నేను కృష్ణమూర్తిని మాట్లాడుతున్నాను. కొంచెం ఉండండి బాబు, మీకు ఫోన్. ఎవరు కృష్ణమూర్తి? హలో, రాము హియర్. చెప్పు రమేష్. అనుకున్నా నరేంద్ర పత్రికను కొనేశాడు. ఓకే, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ రమేష్. కృష్ణమూర్తి, నేను మధ్యాహ్నం భోజనానికి రాను, కొంచెం వీడిని. అరుణ్, ఈ కృష్ణమూర్తి మధ్యాహ్నం భోజనం చేయడానికి ఒకటే గొడవ చేస్తున్నాడు. నువ్వే అతని దగ్గర ఉండి తినిపించాలి. ఓకే? కొంచెం ఆగు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి? ప్రతి పూట ఈ కృష్ణమూర్తి వంట తిని నాకు బోర్ కొట్టేసింది. మాట్లాడకుండా నువ్వు రెండో పెళ్లి చేసుకో. ఏంటి రోయ్, ఇదంతా ఎవరా నీకు నేర్పింది? నేను కాదండి, నేను కాదు. నేను కాదు లేదు, నువ్వు కాదు లేదు, నువ్వే నేర్పించావు. నేను కాదండి. ఏంటి కృష్ణమూర్తి అలా భయపడతావు? అవునంటే ఏం పోయింది, నీ తల తీసేస్తారా ఏమిటి? చూసావా, వీడిని మరీ గారామంగా పెంచావు. నిన్నే ఎలా మాట్లాడుతున్నాడు చూడు. చిన్న వెధవకి పెద్ద పెద్ద విషయాలను నేర్పించి వీడిని చెడగొడుతున్నావు. నేను నేర్పించలేదండి, వాడే నాకు నేర్పిస్తున్నాడు. మాట మార్చొద్దు. పెళ్లి సంగతి ఏమైంది? ఇలా చూడండి సార్, వీడిని బెదిరించకండి. పాపం చిన్నవాడు, మీ అంత తెలివితేటల అనుభవం వీడికి లేదు. వెంటనే పెళ్లి చేసుకోవడం జరగదు, ఎందుకంటే అర్జెంటుగా పొరుగు వెళ్తున్నాను. మీరు పిల్లని చూసి పెట్టండి, రాగానే వెంటనే పెళ్లి చేసుకుంటాను. సరేనా? బాబాయ్, నువ్వు నాలాగే ఉండవే. విచిత్రం, నువ్వు కూడా నాలాగే ఎత్తు పలక అందంగా ఉన్నావు చూడు. అదిగా విచిత్రం. మీ నాన్న నన్ను మర్చిపోయాడు, నువ్వు నన్ను గుర్తించుకున్నావు చూడు. నాకు అదే చాలు, అదే చాలు. వెయ్యేళ్ళు వదిలితే పోయా. మీ అమ్మ పెట్టి పట్టలేదురా, అల్పాయుసుగా పోయింది. అవును బాబాయ్, నేను పుట్టగానే అమ్మ చనిపోయింది. పాపం. బాబాయ్, నీకు విషయం తెలుసా? నాన్నని ఎవరో కొట్టారు, ఆసుపత్రిలో ఉన్నారు. తెలుసమ్మా. తెలిసి నువ్వు ఎందుకు రాలేదు బాబాయ్? అదే సంగతి. ఆత్మ ఉందని నమ్మి మనస్ఫూర్తిగా నన్ను పిలిస్తే నేను వస్తాను. నువ్వు పిలిచాను, వచ్చాను కదా, అంతే. పద, ఆసుపత్రి పోదాం. అన్నయ్య, 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 అన్నయ్య. బాబాయ్, నాన్న పడుకున్నారుగా. అది తెలుసురా, అయినా అఫెక్షన్ ఆపుకోలేకపోయాను. ఎంతైనా సరే నా అన్న కదా. ఇక్కడ చూడరా, చేతులకి ముక్కుకి ట్యూబులు తగిలించారు, ఊపిరి ఆడకుండా అవస్థ పడుతున్నాడు. మీ నాన్నకి ఇదే పని అయిపోయింది. ఏదో ఒక ఆపదలో చిక్కుకుంటాడు, తర్వాత నేను వచ్చి కాపాడాలి. ఆపద బంధం రా నేను. ఇప్పుడు వచ్చేసాను కదా, ఇంకో వారం రోజులు వచ్చాడు, లేడి పిల్లలా ఎదురు తిండిలేస్తాడు. నా ప్రార్థన వృధా కాదు. చూడు, ఇప్పుడే ముఖంలో ఒక కొత్త కళ వస్తుంది కదా. ఇది చూడండి సార్. మావా, ఈ రంగు నీకు భలేకుంటది. లేదు, మంట ఎక్కిపోతుంది. ఏడాదికోసారి కదా తీస్తున్నావు, ఆ గల్ల కూడా తీయండి. ఇది చూడండి. నీ బాడికి నువ్వు ఎంత ఉంటే డబ్బులు ఇచ్చేది ఎవరయ్యా? బిల్లు రేవయ్యా, బిల్లు. ఓహో, పశ్చిమ గోదావరి జిల్లా మంది. ఆ ఊరైతే బిల్లు రేవయ్యా? వేస్తామండి. రాయవయ్యా, కొంచెం ఇంగ్లీష్ రాకపోతే నిర్తించేయేటేస్తారు.
మొత్తం 995 రూపాయలు అయిందయ్యా. అబ్బా ఒకేసారి వేసాడు. ఈ డబ్బుతో 10 పందులు కావచ్చు. ఏడాదికి 50 పిల్లలు ఎడతాయి, ఇంకేటి చేస్తాయి? పంది పిల్లలు పెడితే లాభే, ఈ గుట్టలు పిల్లలు పెడతాయా? పొడవలే 5 రూపాయలు మిగిలిన ఏం కావాలో తీసుకోండి. 2 ఇడ్లీ 2 వడ 2 దోశ ఇవ్వయా. అవన్నీ ఇక్కడ దొరకవయ్యా. మరి ఏదన్నా తీసుకోంటే గుడ్డలు ఏమైనా తీసుకోవయ్యా అన్నాను. గుడ్డలోని వివరంగా చెప్పవయ్యా. చిల్లర కోసం చిక్కుల్లో పడ్డాడు చూడు చిల్లర. అది కాదయ్యా, ఈ దీపావళికి మా అంగడిలో 1000 రూపాయల బట్టలు తీసుకున్న వాళ్ళకి ఓ ప్రైజ్ ఇస్తున్నాం. ఏ నంబర్కి ప్రైజ్ వస్తుందో వాళ్ళని జోడి జపాన్ వెళ్ళి రావడానికి పంపిస్తున్నాం. 5 రూపాయలకి జపాన్? అయ్యో 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 మావ మావ వెళ్దాం మావ. 5 రూపాయలకి నేను ఇంతవరకు మెడ్రాస్ వెళ్ళలేదే. జపాన్ బాగా దూరం, మన వాళ్ళు కాదు. దాని గురించి మీరేం కంగారు పడకండి. నువ్వు బాధపడతానట. ఇక్కడి నుంచి బయలుదేరి జపాన్ వెళ్ళి అంతా చూసి తిరిగి వచ్చే వరకు అన్ని సదుపాయాలు మేమే చూస్తాం. అందుకే ఖర్చు మేమే భరిస్తాం. అయితే దానికి 8 మూరల పంచి. 5 రూపాయలకి 8 మూరలా? సరే 4 మూరలది. ఎంత? ఇదేంటి చెయ్యి తుడుచుకోరాక? కాదు, 5 రూపాయలకి ఇదే వస్తుంది. ఇక పేరు ఊరు అడ్రస్ అన్ని చెప్పండి. నీ పేరు చెప్పయ్యా. ఫకీర్ స్వామి. ఆయన పెళ్ళాను నేను, ముత్తాన్ని. కాలువ కట్టేది ఉండరాజవరం, పశ్చిమ గోదావరి. పొరపాటున ఇది పక్కకు రాకు, కుక్కలు ఎక్కువ. ఏందే కోలఫారంలా పెద్ద పేళ్లఫారం పెట్టావు? మా అమ్మ తల్లం చెక్కుంటాయి. మీ అమ్మ నాకు ఇచ్చిన కట్నం ఇదేననుకుంటా. ఇదిగో చూడయ్యా, అనవసరంగా మా అమ్మ గురించి మాట్లాడొద్దు. అవును, పేర్లు నొక్కి నొక్కి నా ఏ పొట్టిదైపోయింది. ఫకీర్ స్వామి. ఎవరా శనిగాడు? శనిగాడి కాదయ్యా, ఆ రోజు బట్టలు తీశారే ఆ కొట్టువాడిని వచ్చాను. ఫకీర్ స్వామి పెళ్ళం గారు, మీ ఇద్దరు చాలా అదృష్టవంతులు. త్వరలోనే ఇద్దరు జపాన్ వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. మాకు ప్రైజ్ వచ్చిందా? అది నేను. ఇదిగో ఈ ఫారంలో సంతకం పెట్టండి. ఏందమ్మా, నేనే పాస్పోర్టు టిక్కెట్టు అన్ని తీసుకొచ్చి ఇచ్చి మిమ్మల్ని ఇద్దరిని ప్లేన్ లో ఎక్కించి వదిలేస్తాను. జపాన్ నారింగ్టన్ ఎయిర్పోర్ట్ లో మునుస్వామి అనే ఒకతను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అతను మీ ఇద్దరిని దగ్గరుండి తీసుకుపోయి జపాన్ అంతా చుట్టూ చూపిస్తాడు. ఏంటి? ఏరోప్లేన్ లో కిటికీ పక్క టిక్కెట్ మనం ఉమ్మేసుకోవాలా? అక్కడ నేను చూస్తే కింద మనుషుల మీద పడతాదయ్యా. అయ్యో, నీ తల మీద ఉమ్మేశారా? నీకు తగిలింది చూడండి జపాన్ వెళ్ళే యోగం. కొట్టించండి కంపు. మావా, జపాన్కి సద్దను ఊరగాయ ఎండి చేపలు అట్టుకెళ్దావా? అడు జపాన్ లో కంపు కొట్టింది అంటున్నాడు. నువ్వు ఇక్కడే కొట్టించి తీసుకురా. మునిసామి, మునిసామి. మావా, ఎవరు ఆపట్టలేదే. మునిసామి ఇక్కడికి వచ్చారా? విధానామం స్వామి. మునిసామి తెలియదట్నా? ఇక్కడ ఎవరికి మునిసామి తెలియదట. ఏం చేద్దాం మావా? మునిసామి, మునిసామి. సార్, మునిసామిని చూసారా? అక్క, మునిసామి చూసావా? అది నీ అక్క. మునిసామి తెలియదా సార్? మునిసామి తెలియదట్నే. ఆయన ఎక్కడ వెతకాలి ఇప్పుడు? అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం మావా? అరిచి ఆగవే. ఇలాగే తిరిగితే కాళ్ళు లేనోడే 4 ఇదుల్లోని బెచ్చం వేస్తారు. విమానంలోంచి దిగిన వెంటనే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మనిషి వస్తాడు అన్నారు. ఎవరు రాలేదు మావా. ముండా జపాన్ వద్దే అన్నాను, విన్నావా? అందరినీ వదిలి వచ్చేసాం. మునిస్వామి, మునిస్వామి, ఎక్కడికి మునిస్వామి. నువ్వేనా ఫకీర్ స్వామి? నువ్వు? నేనేనయ్యా, మీకు ఊరు చూపించడానికి వచ్చిన మునుస్వామిని. నువ్వా మునిస్వామి? ఈవిడేనా ముచ్చాలు? వీడు ఇలాగే ఉంటాడు అనుకుంటాను. మొగోడిని నేను ఉండగా ఆడవాళ్ళతో నీకు మాటలేంటయ్యా? నేను ఎతకడానికి ఎవరిని అడగాలయ్యా? ఎవరికి కాళ్ళు ఎట్టుకోమంటావయ్యా? ఇది ఏరోప్లేన్ దిగిన చోట. జపాన్ అంతా ఇక్కడే ఉన్నట్టుందయ్యా బాబు. నేను నడవలేకపోతుంటే నా పిల్లల బళ్ళు గుగ్గు పెట్టి తోసుకొచ్చింది. ఎందుకంటే ఫకీర్ స్వామిని బోర్డు రాసి పట్టుకుని అక్కడ ఉన్నానుగా, అది చదువుకొని రావచ్చుగా. ఇది ఫకీర్ స్వామి? మరి ఇంకేంటి? ఎవరికి చెప్తున్నావయ్యా? మా ఊళ్ళో అయితే పాగిలా సున్నా చుట్టి పక్కన కొమ్మెడతారయ్యా. అసలు నీకు చదువు వాసన ఉందా? విధి ఏదో చదువుకున్న వాళ్ళు వచ్చి తగులుతారనుకున్నాను. ఇలాంటి వాళ్ళ చేత మాట పడాలని నా తలరాత. ఏంటయ్యా ఈ పంచ? ఏమైనా పంచి లాగేస్తున్నావు? ఈ పంచులు గించులు మానేసి చక్కని ప్యాంటు షర్టు వేసుకురావచ్చుగా. చిలక పచ్చ రంగులో సొక్క ఒకటి గుట్టించాను. మా ఊళ్ళో తిరణాలు వస్తాయి, వేసుకుందాము అని. ఈ అంతగారికి వినిపించుకోలే. ప్లెయిన్ లో ఎక్కగానే వేసుకున్నావా? ఫుల్ ఎవరు వేసుకున్నారు? 2 ఎర్రటి అమ్మాయిలు 2 గలాసుల్లో పోసి ఇచ్చారు.
వద్దంటే తప్పుగా అనుకుంటారేమోనని. నేను అప్పుడే చెప్పానండి, విన్నావా? పాపకి ఇంగిత జ్ఞానం చాలా ఉంది. ఏయ్, ఊళ్ళో 5-6 మందిని నేను కైమా చేసి పారేశాను. ఫకీర్ స్వామి, మనం ఊరు చూసొద్దామా? నువ్వు కాస్త ఎడంగా ఉండమా? నడే, రాయబోదాం. మునుసామి మునుసామి చెప్పాదు వచ్చావా మునుసామి. తప్పు అనుకోగా ఏమిటా గొడుగు పట్టావు? వర్షం వస్తే తడిసిపోమంటావా? ఇది వర్షం కాదయ్యా, ఫౌంటైన్. అదేంటి? మన ఊరి పంపు సెట్లు అడిపోవా? అలాగా అయితే గుట్లో తీసుకుని నీళ్లు వేసుకొచ్చేస్తా. నాకు ఇక్కడంతా స్నానం చేయకూడదు, చేస్తే జరిమానా ఎంతో తెలుసా? అంటే చెప్పు. 10,000 yen. పోనీ సత్యన్న మూట కట్టుకొచ్చానా, ఇక్కడే తిని వెళ్ళిపోదా? వాడగా కూకుంటాను, ముద్ర కూడా తిని వచ్చేస్తా. నీళ్లు నీ కంట పడితే చాలు, ఒకటి స్నానం చేయాలి లేదా జపాన్ చూసినట్టేలే. జపాన్ నగరంలో పళ్ళు కుట్టుకోవడానికి ఎంత పెద్ద పొలాలు ఇచ్చారు చూడు. అయ్యా, అవి పళ్ళు కుట్టుకునే పొలాలు కాదు, ఆ పొలాలతోట ఇక్కడ వాళ్ళంతా తింటున్నారు. దీంతో తింటే పొల గొంతుకులోకి వెళ్ళిపోద్ది. తీసి దాచిపెట్టు, ఊర్లో వెళ్ళాక ఐ ఐ ఐ ఐ అని కోలాటం వేసుకో. ఇవ్వయ్యా. ఎంత నైస్ గా ఉందే. పేగులు బాగు చేసి వాటికి తెల్ల రంగు చేసి తయారు చేశారు. మా గొప్పగా తయారు చేశారు. నైస్ గా ఉంది. తినవే. అయ్యేటి నీకు పేగులాగా ఉన్నాయా? నాకొద్దో, కావాలంటే నువ్వే తిను. జపాన్ నగరంలో పేగులు తెల్లగానే ఉంటాయా? ఇక్కడ మనుషులు తెల్లగా పొట్టిగా ఉంటారు కదా, పేగులు మాత్రం నల్లగా ఉంటాయా? తినవే. కర్మ, నా కంటికి పురుగులాగా ఉన్నాయా? నీకు నచ్చకపోతే వదిలే. పురుగులు గిరుగులు అన్నమాక లేచిపోయా. నువ్వు ఇక్కడే తిను, నేను అటు పక్కకి వెళ్ళి తింటాను. మొగుడు పాముల కూర, పెళ్ళం కప్పల కూర తింటుందా? ఏ ముత్యాలు, నీ మొగుడికి పావులంటే చాలా ఇష్టమా? పావా? ఆ. అవి మేక పేగులని చెప్పాడు. ఇప్పుడు వాడు తినేవి ఏమనుకుంటున్నావు? అసలైన నీటి పాము వేయించి తోలు తీసి ఉప్పు వేసి సప్లై చేశారు. వాడు ఆబగా తినడం చూస్తే 6-7 పాములు లాగించేలా ఉన్నాడే. ఏయ్, షష్, గట్టిగా అరవకు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు తినేవి మేక పేగులు కావు, పాము పేగులు అని చెప్తే వాడు ఇక్కడే వాంతి చేసుకుంటాడు. వాంతి చేసుకుంటే జపాన్ లో ఏం చేస్తారో తెలుసా? 1 వారం జైల్లో వేస్తారు. ఆ. పావు కొడుతుంటే ఇసమే కదా. న్యాయంగా వీడి బాడీకి ఎక్కకూడదు. జపాన్ పాము కదా, చెప్పలేము. వాడి విషయం నీకు ఎక్కకుండా ఉండాలంటే అందుకు నన్నేం చేయమంటావు? దూరంగా పడుకో. పూజే, ఎంత చక్కగా ఉన్నావు. మునసామి, ఆ? ఈ ఊర్లో పిల్లలు మందార పువ్వులాగా ఎర్రగా ఉన్నారు కదా. నేను పెట్టి పుట్టలేదు. ఏమిటా నిట్టూర్పు? పెళ్ళయి 6 ఏళ్ళు అయిపోయింది, ఒక్క నలుసు కూడా లేదు. నేను మొక్కను దేవుడు కూడా లేడు. ఎంత మాట! నాతో చెప్పుంటే నేను ఏర్పాటు చేసేవాని కదా. వచ్చిన దగ్గర నుంచి అది కావాలి ఇది కావాలని అడిగావే, ఒక్క రోజున పిల్లలు కావాలని అడగలేదే. అడిగితే మాత్రం ఇవ్వగలవా ఏంటి? అడిగితే మాత్రం ఇవ్వగలవా అంటున్నావా? ఏరా, నిన్ను ఊరు చూపించమన్నారా లేక నా పిల్లలకి బిడ్డలు ఇవ్వమన్నారా? సందేహపడకయ్యా, నాకు తెలిసిన చైనా వైద్యుడు ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. నన్ను వదిలి మీరిద్దరు వెళ్తారా? తొందరపడకయ్యా, అక్కడికి నీ పెళ్ళామే ఒంటరిగా వెళ్ళాలి. ఆ వైద్యుడు నేను చూడకూడదా? ఆ వైద్యుడు పూజ చేసి ఒక వేరిస్తాడయ్యా. అయ్యేది నేను చూడకూడదా? అరే, పెళ్ళానికి వైద్యం చేసేప్పుడు మొగుడు కూడా ఉంటే మందు పని చేయదయ్యా. నువ్వైనా చెప్పమ్మా. అదేంటి నాకు చెప్పేది? అయ్యా, ఆయన వైద్యుడి దగ్గర కదా తీసుకెళ్తానంటున్నాడు. నువ్వు పెట్టి నోడుకొచ్చినట్టు మాట్లాడతావు. నువ్వు మాట్లాడకుండా హోటల్కి వెళ్ళు, మేమిద్దరం కలిసి వెళ్ళొచ్చేస్తా. రండి మీరు. కొట్టాలంటే పోయి వెళ్ళిపోతారా? ఇది జపాన్ సముద్రం. అదిగో కనిపిస్తోంది చూడు, జపాన్ చెట్టు. ఇది జపాన్ గడ్డి పీకి దాచుకో. పచ్చగా ఉంది. ఏమయ్యా, లేడు పచ్చగడ్డి మా ఊళ్ళో దొరకదానా? నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను జపాన్ సముద్రం అంటూ జపాన్ చెట్లు అంటూ చాలా బలంగా ఉందా? అదే కదా, జపాన్ లో పెద్ద పెద్ద మిద్దిళ్ళుంటాయి, కరెంట్ రైళ్లు ఉంటాయని చెప్పారు కదా. ఇది ఆడు మనకేమీ చూపించట్లేదు మావా. ఏమయ్యా చూపించా? నేనేం చెప్పానయ్యా? నేను ఆ రోజే చెప్పానుగా, అలాంటి మంచి చోట్లకి వెళ్ళాలి అంటే నీ పెళ్ళం చీర జాకెట్ తీసియాలి, గౌన్ వేసుకోమని చెప్పానయ్యా. ఇలా అడవి మనుషులా డ్రెస్ చేసుకుంటే చెట్టులు పుట్టలే చూపించాల్సి వస్తుంది. నువ్వు సూట్ వేసుకో, నీకు బంగ్లాలు చూపిస్తాను. ఏమంటారా పల్లెటూరు బయట అంటున్నావు? ఈ సొక్కతోటి నేను ఏరోప్లేన్ లో వచ్చాను. ఏంటి పిలుస్తున్నావు? నీలాగే చాలా మంది ఎగబీల్చారు, అయినా నాకు అదేం తెలియలే. ఎంతమంది గుంపులు గుంపులుగా వచ్చి చూశారు తెలుసా? ఈ జపాన్ లో పిచ్చివాడి వెంట కూడా 10 మంది పడతారయ్యా. నీకు గైడ్గా వచ్చాను చూడు, కంట్రీ పల్లెటూరు బయట. ఏంట్రా పల్లెటూరు అన్నావు? పల్లెటూరు లేకపోతే పట్టణాలే ఉండవు తెలుసా? ఇంకోసారి పల్లెటూరు అన్నావంటే ఒక్కడిస్తా, పళ్ళు మొత్తం రాలుతాయి. రాయా? ఆ పళ్ళు ఊడగొడతావా? జపాన్ లో నీ మొహమే పగలగొట్టించేస్తాను. చూడు మావా.
ఏంటి మామ అలా వంగి వంగి ఎటు చెప్పుకుంటా పోతున్నారు? ఏదో కింద పారేసుకున్నారు, ఎత్తుకుంటున్నారు. కాదు మామ, నన్ను పెట్టిపోతున్నారు. నమస్కారమా. జపాన్ జనం మర్యాద గలవులే, నాకు బాగా నచ్చారు. మామ నాకు కూడా అలా వంగి వంగి దండ పెట్టాలని ఉంది. నువ్వు వంగకాయ నడుము పెట్టితే 3 రోజులు లేవలేవు. మామా ఈ ఊళ్ళో దండ పెట్టడానికి ఏమంటారో ఎవరినైనా అడుగు మామా. ఎందుకే ఎవరిని అడగడం, మన మునుస్వామిని అడుగుదాం. మునుస్వామి, ఏంటయ్యా? జపాన్ భాషలో నమస్కారం ఎలా చెప్పాలి? ఈ బయటగాన్ని దెబ్బతీయడానికి మంచి అవకాశమే దొరికింది. ఏదైనా జపాన్ భాషలో తారుమారుగా చెప్పి వీడి మొహం పగలగొట్టించేస్తాను. ఏం రాదు చిత్రం, నీకు తెలీదా? నాకు తెలీదా? జపాన్ భాషలో నమస్కారానికి బాగా చెప్పు. బాగా ఆహా, 2 అక్షరాల్లో ఎంత అందంగా చెప్పారు. జపాన్ వాళ్ళు ఎవరినైనా చూసి నేను బాగా అనాలయ్యా. అను, చాలా సంతోషిస్తారు. బాగా బాగా. ఇదిగో పుట్టమ్మ గారు, బాగా. ఏంటిది బాగా ఆనందం కొట్టింది? రే మునుస్వామి, ఇండియాలో ఏ ఒక్కరితో నేను దెబ్బలు తినలేదురా. ఊరు కానీ ఊరు వచ్చి దెబ్బలు తినాల్సి వచ్చింది. ముచ్చాలు బాగా అంటే ఏంద్రా అర్థం? నేను మాత్రం జపాన్లో పుట్టి పెరిగానా? ఇక్కడ నమస్కారం ఉండడానికి ఒకడు బాగా అని చెప్పాడు. నువ్వు దెబ్బలు తినని చూస్తే నమస్కారాన్ని బాగా కాదు అని తెలిసిపోయింది. వదిలేవా? వదిలేస్తాను. ఎరా భాష పీసు రేగితే ఒళ్ళు పంబ రేగుద్దని నువ్వు జపాన్ భాష నేర్చుకోవడానికి నేను దెబ్బలు తినాలా? నిన్ను 40 మంది చూసినా ఆయన కంపాను. హోటల్లో చూసుకుందాం. ఎక్కడ చూసుకో. చెవులకి దుద్దులు, చేతికి కేడియం, వీటితో నేను తీసుకొచ్చాను చూడు. నా కర్మయ్యా. అన్ని తీసిచ్చే వీడు మార్వేడి కొట్లో తాకట్టు పెట్టేస్తాడు. అలా పెట్టొద్దు. జపాన్ చూపించు. నీకు కోటు, చెప్పుల జత, టై, వీటితో నిన్ను తీసుకెడితే నా మాన మర్యాదలు పోతాయ్యా. నా నొడవయ్యా స్వామి. ఇప్పటికి 5 సార్లు లాగావు. మా ప్రాణానికి ఏదైనా ఆపదొచ్చిందో నువ్వే జవాబుదారి. జాగ్రత్త. నేను చెప్పేది వినవయ్యా. ఈ చోట అంతా పూర్తిగా తిరిగి రండి. సరిగ్గా చూడు, తెల్ల బెంచి ఇక్కడే కూర్చుంటాను. మీరు రండి. వెళ్ళేటప్పుడు జపాన్ చూపిస్తాను. అంటే ఇల్లుది జపాన్ కదా, మమ్మల్ని మోసం చేస్తున్నావా? నీతో పెద్ద చిక్కొచ్చిందయ్యా. ఇది ఎగ్జిబిషన్. తిరిగి రండయ్యా, జపాన్ చూపిస్తాను. ఎగ్జిబిషనా? దొంగసారాగా చెవుడు కూకున్నాడు చూడు. రాయా చూద్దాం. పట్టణి ఇగో. పల్లె చెప్తుంది కదా. పొట్టెలు చూసారా? పొట్టేలు పుణ్యం సినిమా చూసా. అందులో వేసింది యాక్టర్ ఇదే. నిజంగానా? భలేగుంది. పొద్దుయిందిరా, హోటల్కి వెళ్ళిపోదాం. కొంచెం ఆడుకో. అయ్యో రమ్మంటుంటే. నేను రాను. చిన్నపిల్లలు ఆడుకునే నేను రాను. రమ్మంటుంటే. నేను రాను. దొరికింది. ఇదే ఆలినాల్ రాజా చెప్పిన చోటు. కొంచెం ఉండు, పోయే చెప్తాను. ఏంటి? ఇది ఆడోళ్ళు కక్కుసా. మగోళ్ళు ఆడోళ్ళు ఒకే మాదిరిగా ఉన్నారని ఒకే రకం కక్కుసులు కట్టారే. ఎటుపోయాడు మనిషి? ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా పట్టేసుకున్నారా? అసలే తెలివి తక్కువ మనిషి. మావా మావా, అయ్యో అన్నా అన్నా, మా మామను చూసావా? అక్క అక్క, మా మామను చూసావా? అక్క అక్క అక్క, మా మామను చూసావా? అయ్యో మావా మావా, మా మామను చూసావా? అయ్యో మావా. ముత్తాలు 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 ముత్తాలు. అక్క అక్క, నా తలాన్ని చూసావా? చెప్పక్క. అక్క, తమ్ముడు, ఇగో తమ్ముడు. ఓ పాపలా. అక్క, అమ్మా, నా పిల్లని చూసారా? అయ్యా అనుకుంటున్నాను, చెప్పనాయా? అయ్యా బాబు, ఎవరిని చెప్పండి? అయ్యా అయ్యా పెద్దయ్యా, మా పిల్లని ఎక్కడ చూసావయ్యా? నా మావయ్య కనిపించాడా ఈ జపాను నగరంలోనా? మావా, నా పిల్లము కనిపించిందా
ఈ జపాను నగరంలోన పొట్టక్క కొంచెం కనిపిస్తే చెప్పు, నా పెళ్ళాము కనిపించిందా, నా గొల్లాము కనిపించిందా? నా మావయ్య కనిపించాడు ఈ జపాను నగరంలోన. నా పెళ్ళాము కనిపించింది ఈ జపాను నగరంలోన. ఏంటి బావా ఈ ఏరులాగా సీసాలో పెట్టారు? అదే మన ఊర్లో నాటు వైద్యులు ఎత్తుకుంటారు ఈ ఏర్లు, అవునా? అదే మాదిరి జపాన్ ఏర్లు. అయ్యో ఎందుకు అడిగినా? ఈ దొరసాన్ని అడిగి చూద్దామా? ఇదిగో దొరసాని, దట్ వేరు కమ్ డౌన్, కమ్ డౌన్, కమ్ డౌన్. చూసావా మన ఇంగిల్ పీసు? దిస్ వేరు వాట్ యూజ్ బేబీ? If you eat this, it's good for your body to keep you ever so young. అదే ఏమంటుంది దొరకనే? బట్ల భాషలో చెప్పింది. ఇది మనం తిన్నామంటే ఎప్పటికీ పరుసులుగానే ఉంటామంట. తిని చూద్దామా? కొంచెం అది తిని. అయ్యా 2 lakhs. 2 లక్షల ఏంది పగల తోపిడే? రాయ బాయ్ బాబా. Hey, mister. Pay the money. పిచ్చిదాలో ఎడుతుకుంటా దీని ఆట కట్టించడానికి నా కాడికి ఇట్టుకుంది. తీయవే పొగాకు. ఇండియన్ వేరు లాంగ్ 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 లైఫ్. ఏంటి బావా మైక్ వచ్చి పడిపోయింది? పడిపోద్ది. ఇచ్చిందైతే కాకినాడ లంక పొగాకు. ఇంకో వారం దాకా ఇది లేవమన్నా లేవనే లేదు. ఇది లెగిసేలోగా మనం దేశం వదిలిపెట్టి పారిపోతుంది. ఏటి మావా పైన గూళ్ళ పోతుంది? పల్లెటూరు కంట్రీ ఫ్రూట్. జపాన్ జనానికి తాగడానికి నీళ్ళు లేవే, అందుకని అలా కూడలతో పట్టుకెళ్తా ఉంటారు. మన ఊరు పంప్ సెట్ లాగా? అవును, మన ఊరు పంపు సెట్లో నీళ్ళు కిందకు వదులుతారు, వీళ్ళేమో పైన వదులుతారు అన్నమాట. ఈ జపాన్ లో ఏ సంగతి కావాలో నన్నిడికి తెలుసుకోయా? మావా ఇక్కడ ఫోటో తీయించుకుందాం మావా. ఇక్కడ దానికి ఎడుస్తావు ఎందుకే? పని పాట లేకుండా బెల్లం కొట్టుంటా ఇలా పడి ఉన్నాడు మునిస్వామి. మునిస్వామి ఇలా రావయా, ఏంటయ్యా ఆ బొమ్మ తీవయా. ఇలా ఆడుతుంటే ఫోటో ఎలా తీను? సరిగ్గా నుంచుండయా. సరే అంతలో తీసాడా? పాపం చెల్లిపోతున్నాడు. కోపగించుకుంటున్నాడా? మునిస్వామి కోపగించుకుంటున్నావా? మరేంటయ్యా ఫోటో తీసుకుంటే ఆవిడ మీద చేస్తున్నావు, నాకు ఆవేశం రాదు. ఇది బాగుందే, నా పిల్ల మీ నేసేస్తే నువ్వెందుకు ఆవేశపడ్డావు? అలా చెయ్యి గీయి వేస్తే ఈ కెమెరాలో ఫోటో పడదు. నన్ను వదిలే. నువ్వు ఇటు పక్కకు రా, ఇప్పుడు తీయండి ఫోటో. ఏయ్, ఓ ఫోటో కోసం కట్టుకున్న మొగుడు దూరంగా పోమంటారా? అయ్యో దూరంగా ఉంటేనే ఫోటోలో పడతాదంట మావా. అలాగా? ఇప్పుడు కొంచెం, ఇప్పుడు ఇంకొంచెం, మునిస్వామి ఇప్పుడు ఇంకొంచెం. నా టికెట్ నాకు ఇచ్చేవా, మా ఊరికి పోతా. ఏమే ఆ కుర్రోడు చూస్తుంటే మన ఊళ్ళో తెలియట్లా? అవునయ్యో. రాయా ఎరా పారపాలేదమ్మా, నీ పేరేరా? ఏ బఫన్ కౌట్, నా పేరు అరుణ్. అయ్యో మనూరు పిల్లడే. ఎరా రాజా నువ్వు అక్కడే ఉన్నావు, నీ కూడా ఎవరు రాలేదా? నాతో మా బాబాయ్ ఇచ్చాడు, ఆయన ఎక్కడుంది మీతో నేను చెప్పను. అవును మీరు ఆఫ్రికా నుండి వచ్చారా? అమెరికా నుంచి వచ్చాం. మమ్మల్ని చూస్తుంటే ఇండియా నుంచి వచ్చినట్టు తెలియట్లా? ఎందుకయ్యా ఇలా చండాలంగా డ్రెస్ చేసుకొచ్చి ఇండియా పేరు చెడగొడతారు? ఇలాంటి పళ్ళు ఉంటే ఇండియా పేరు చెడిపోతా, పళ్ళు ఊరు కొడతా. ఇది రాలగొచ్చాడా? అయ్యా ఏంటయ్యా నువ్వు తెలియని చోటుకొచ్చి తెలియని నోటితో గొడవ పెట్టుకుంటా. పదపడం పోవయ్యా నీ కోట నువ్వు. పోరా నీ పాదమంటుంటే పోవయ్యా. Are you from India? Rascal, where is your foreign mother? Tell me. ఓహో వీళ్ళు మా నాన్ని కొట్టడానికి వచ్చారా? వీళ్ళకి బఫూన్ కొట్టుకొని తగిలించి వదిలేద్దాం. See, they are my parents. Catch them. Mommy! చిక్కాడు బఫూన్ కొట్టు చిక్కాడు. కొట్టకరా దొంగ సచ్చినోడా. మావా ఆ కుర్రాడితో గొడవ పెట్టుకోకుంటే ఇన్నావు కాదు. ఇలా దొరుకుతుంది నాకేం తెలుసు? మనోడు కదా అని మాట ఇచ్చా, పొట్టోడాలు దొరికిపోయా. కొట్టగా తెలపండి పోగిరి ఎదవా, ఎంగిలి గురిన కుక్క, గజ్జి కుక్క, జొమాల కుక్క, పిచ్చి లెక్క కుక్క. Stop it, I say. Who are these people? These people are the parents of the boy. Oh, I know those parents very well. Leave them. దొంగేదో ఈడు అలాగే మాట్లాడుతున్నాడు. ఏమన్నా? అన్నా నీది మా ప్రాంతమేనా? పశ్చిమ గోదావరి ఆ జిల్లాలో ఎవరన్నా? ఉండ్రాజవరం. ఉండరాజు అనమాట.
అయితే మీది ఉండ్రా జ్వరం అండి. మా అత్తూరు కూడా అదేనండి. అది పేరు రాజమ్మ. నీకు తెలుసా అన్న? తెలియదండి. అన్న ఇక్కడ వదిలిపెట్టని చెప్పన్నా. వదిలిపెట్టండి రా. ఇంగ్లీష్ లో చెప్పన్నా. ఓ సారీ, లేదం. థ్యాంక్ యూ. గుడ్ నైట్. నైట్ గుడ్. వస్తా. సరేనండి. వదిలిపెట్టండి రా. మా ఇండియా పక్కకు వచ్చారో నీ మక్కిలు ఎరగదంతన్నాయా. మీ అందరికి గుళ్ళకి ఇచ్చి గాలి మీద ఊరేగి తంతో అంత సచ్చినోడా. కోతి మీద ఎక్కిద్దాం. అదేంటి బాబా వంక టింకరగా ఉన్నది? పొలంలో ఒక్క చెట్లు ఉంటాయే, ఆడితో చేసేది. అది చూడు మామ బొమ్మలు ఇయ్యాలి. అవునే, మనల్ని పట్టించేసాడే కురపీశాచి ఆడేడు. ఉండే సంగతి చూస్తా. వద్దు మామ, పాత పోనీ వదిలి లేని కొన్ని గొడవలన్నీ వచ్చేలా. వదిలిపెట్టను. వదిలిపెట్టా. వద్దు మామ, వద్దు పట్టించేసావా? ఏం పాపం చేసావా నీవు? నీ తాతలు చెప్పని చూడు. అయితే నిన్ను పోతాను. రామ ఉయ్యాలు అయ్యో, ఒకే దెబ్బతో నోరు పెట్టిపోయింది. ఏంటమ్మా? నువ్వు ఆ నరేంద్ర గారి మనిషిగా? నరేంద్ర మోడుసులం కాదు, సురేంద్ర మోడుసులం కాదు. ఊరు చూడడానికి వచ్చాం. నిన్న ఇతనితో మాట్లాడుతున్నప్పుడు నలుగురు రౌడీలు వచ్చారు. ఇతనేనా మీ నాన్న అని అడిగారు. నాకేమో వీళ్ళ మీద అనుమానంగా ఉంది. అవునన్నాను. పిల్లలు ఎత్తుకుపోయారు. ఆ తర్వాత ఏం జరిగింది? అడుగుతున్నాడు చెప్పరా. చేయివయ్యా. తర్వాత అన్నీ జరిగాయి. అభిషేకం, ఆరాధన, మిగిలిన మీ నాన్న పూర్తి చేశాడు. గొడవలుతున్నావు కదా. మీ అబ్బాయా సార్? చాలా మంచి కుర్రాడు సార్. ఊరికి ఇతను కానీ వదలండి. మద్దర్లు అచ్చులు బాగా జరుగుతాయి. దొంగనాయాల. చాలా అందంగా ఉన్నాడు. పళ్ళే పర్లాంగు దూరం ఉన్నాయి. మీ పళ్ళవరస బాగానే ఉంది. మరి అమ్మగారికి పొడుగ్గా ఉన్నాయా? అలాగా తెలియట్లేదు. మరి ఎవరికి పొడుగ్గా ఉన్నాయి? వీడిని చూస్తే రౌడీలా లేదే. అయ్యో, నలసక్కడు కొట్టేశాడు. చెప్పేది వినవయ్యా, నేను క్షమించాడని అడుగుతున్నా అంతే. ఎక్కడైనా నెప్పెడితే చెప్పండి, పడతాను. వద్దు, మీరు పట్టుకోవడం కొట్టినట్టు ఉంది. ఒక కప్పు కాఫీ ఇప్పిస్తారా? నాకు కూడా కలిపి 2 చెప్పయ్యా. అప్పుడు 3. మిమ్మల్ని కూడా చేర్చండి. ఏమండి, ఇది న్యాయమా? కాపీ అడిగితేనే నా పిల్లలు చేయటేసుకున్నారే. సారీ అండి, నేను అట్లాంటి వాడిని కాదు. మరి అది అలాంటిదా? అనవసరంగా నా సంవత్సరాలు సిక్కెట్టకండి. అది కాదండి, పొద్దుటి నుంచి నేను తప్పులు చేస్తున్నాను. ఇప్పుడు నేను చేసిన తప్పు. కాపీ వద్దు, ఇప్పుడే మా ఊరికి పోతా. అయ్యో చూడండి, నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా మీరు ఇక్కడ ఉన్నంత వరకు నాతోనే ఉండండి. రండి. మీ కథ ఉంటే వెళ్ళినా వస్తుందండి. నేను దెబ్బలు తినందుకు నవ్వుతున్నా? అయ్యో అదేం కాదండి. చూడండి, అందుకు ప్రాయశ్చిత్తంగా మీకు ఏం కావాలని అడగండి, చేస్తాను. కాపీ అడిగాను కదండి. ఇది ఆర్డర్ చేసింది కదా, ఇప్పుడు వచ్చేస్తాయి. ఇంకేం కావాలన్నా కూడా అడగండి, సిగ్గుపడకండి. ఇక్కడ బాత్రూమ్ ఎక్కడ ఉందండి? ఇది ఇక్కడే ఉంది, వెళ్ళాలా? అదే తెలుసుకుందామని. ఏంటి, కడుపులో ఏమైనా ప్రాబ్లమా? నాకు కాదు, ఇది వెళ్ళాలట. బాగా రెస్ట్ తీసుకోండి. ఇది నీళ్ళు అనుకోండి సార్. జపాన్ లో చూడాల్సినవి చూసేసామండి. మా ఊరి మీద గాలి మళ్ళేసింది. ఏమండి, మా ఊరు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసి పెట్టండి. అవునయ్యా, మిమ్మల్ని నమ్ముకొని ఉన్నావు. సరే, టికెట్ ఎక్కడ? టికెట్ మీకెందుకు? అయ్యో అది కాదండి, వచ్చేప్పుడు టికెట్ తీసుకొచ్చి ఉంటారు కదా, అది భద్రంగా ఉంచుకున్నారా? అలాగా, ఇదిగో కంటి పిల్లల దాచిపెట్టింది. ఓకేలా ఉంది. ఓకే, రిటర్న్ టికెటే కదా. సరే, పాస్పోర్ట్ ఇవ్వండి. అది మీకెందుకు? అది అట్టుకుని ఎవరైనా వెళ్ళిపోతే? టికెట్ కావాలంటే అలా చేయొచ్చు, పాస్పోర్ట్ లో ఏం చేయలేదు, అందులో ఫోటో ఉంటుంది. ఇవ్వండి. అలాగా, అయితే ఇయ్యా. ఈ టికెట్ కన్ఫర్మ్ చేసి. నాలాగే మీకు కూడా తెలీదా? ఆవిడ వెళ్తే తొందరగా అవుతుంది. ఓహో, ఇక్కడ కూడా అదే ఇవ్వాలమ్మా. మీరు ముందు ఊరు వెళ్ళండి, మేము వెనకాల వస్తామే. నువ్వు వెనకాల రావద్దు, ఏరోప్లేన్ లో రా. ఏమన్నా మీ చిన్నకురాడు సేమటపాకాయలు అంటూ చాలా జాగ్రత్తగా చూసుకోండి. మాటవలసి కన్నా ఆడే లేకపోతే మేము ఇంతవరకు వచ్చి ఉండేవాళ్ళమే కాదుగా. జపాన్కి మీ ఇద్దరిని అమ్మేసి ఎప్పుడు ఇండియాకి వచ్చేస్తాడండి. ఇవాళ సమస్య తేలాల్సిందే. నువ్వు నా అప్పు తెచ్చావు, కథలంతే. కథలంటే కథల్లో ఏమనుకుంటున్నావేమో. సింగరాజు, నువ్వు ఇక్కడున్నావేంటి? ఇందాక ఊరు పొలిమేర దగ్గర ఆ శంభో శివశంకర శాస్త్రి లేడు? నీ బాకీ తీర్చాలని డబ్బట్టుకుని ఎదురు చూస్తున్నాడు. నువ్వు కనిపించలేదనుకో ఆ డబ్బు ఖర్చు పెట్టేస్తాడు. ఒకవేళ ఖర్చు పెట్టేశాడనుకో మళ్ళీ ఇవ్వగలడా? ఇవ్వలేడు. కనుక ముందు వాడిని నేను అర్జెంట్ గా పట్టుకోవాలి కదా. పట్టుకోవాలి అంటే నేను ఇక్కడి నుంచి అర్జెంట్ గా వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోవాలి.